నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్వంద్వ విధానాలకు పరాకాష్ఠిదే. భారత్పై సుంకాల రూపంలో అక్కసు వెళ్లగక్కుతున్న అమెరికా చైనా విషయంలో మాత్రం వెనక్కి తగ్గింది. అందరికన్నా ముందుగా చైనాపై సుంకాల మోత మోగించిన అగ్రరాజ్యం ఇప్పుడు భిన్నంగా వ్యవహరిస్తుంది. చైనాపై ప్రతీకార సుంకాల అమలును మరో 90 రోజుల పాటు పొడిగించింది. ఒకవేళ ట్రంప్ గడువు ఇవ్వకుంటే అమెరికా చైనా దిగుమతులపై 30% అధిక పన్నులు పెంచి ఉండేది. సుంకాల ఒప్పందం విషయంలో కుదిరిన విరామం రెండు దేశాల అధ్యక్షులు కూర్చుని పరస్పరం చర్చించుకునేందుకు అవకాశం ఇస్తుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందని అక్కసులో భారత్ మీద సుంకాల భారం మోపిన అమెరికా డ్రాగన్ విషయంలో మాత్రం మరింత వెనక్కి తగ్గుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో చైనా పట్ల తమ వైఖరిని వెల్లడించేందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆయన చైనాతో వాణిజ్య ఒప్పంద గడువును మరో 90 రోజులు పొడిగించారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో చైనాతో వాణిజ్య ఒప్పందాల విషయంలో పొడిగింపు కోసం కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారని, అయితే ఒప్పందంలోని అన్ని ఇతర అంశాలు అలాగే ఉంటాయని తెలియజేశారు. వాస్తవానికి ట్రంప్ చైనాకు ఇచ్చిన గడువు ఆగస్టు 12తో ముగియనుంది. ఒకవేళ ట్రంప్ గడువు ఇవ్వకుంటే అమెరికా చైనా దిగుమతులపై 30% అధిక పన్నులను పెంచి ఉండేది. ట్రంప్ తాజా నిర్ణయంతో ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య తలెత్తబోయే సుంకాల వివాదాన్ని మరికొంతకాలం వాయిదా వేసినట్లయింది. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ భారత్ సహా ప్రపంచ దేశాలపై సుంకాలు విధించారు. సుంకాలు తగ్గించేందుకు ఆయా దేశాలతో వాణిజ్య ఒప్పందాలను చేసుకుంటున్నారు. కానీ చైనాతో మాత్రం ఇప్పటివరకు ట్రేడ్ డీల్ పూర్తి కాలేదు. వాస్తవానికి ట్రంప్ ముందుగా టారిఫ్లను విధించింది చైనా మీదనే. ఈ క్రమంలో అమెరికా చైనా ఒకరిపై ఒకరు ప్రతీకార సుంకాలను విధించుకున్నాయి. ఏప్రిల్లో చైనా ఉత్పత్తులపై అమెరికా 145% టారిఫ్ విధించగా, ప్రతిగా చైనా అమెరికా ఉత్పత్తులపై 125% టారిఫ్ విధించింది. అయితే మే నెలలో జరిగిన స్విట్జర్లాండ్లోని జెనీవా సమావేశంలో ఇరు దేశాలు తాత్కాలికంగా టారిఫ్లను తగ్గించుకునేందుకు అంగీకరించాయి. అమెరికా తన టారిఫ్లను 145% నుంచి 30%కి తగ్గించింది. చైనా నుంచి 125% సుంకాలను 10%కి తగ్గించింది. అమెరికా తాజా నిర్ణయంతో సుంకాల ఒప్పందం విషయంలో కుదిరిన విరామం రెండు దేశాలు పరస్పరం చర్చించుకునేందుకు అవకాశం ఏర్పడనుంది. అలాగే ఈ సంవత్సరం చివరిలో ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య జరిగే శిఖరాగ్ర సమావేశానికి మార్గం సుగమం చేస్తుంది. ఈ అంశంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. సుంకాల విషయంలో చైనా సమస్య కొంచెం సంక్లిష్టంగా ఉంటుందన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలుతో ముడిపెట్టలేని అనేక అంశాలు ఇరు దేశాల సంబంధాలను ప్రభావితం చేస్తాయని తెలిపారు. ఈ అంశంపై అమెరికా చైనా బిజినెస్ కౌన్సిల్ అధ్యక్షుడు సీన్ స్టెయిన్ మాట్లాడుతూ, ఈ పొడిగింపు రెండు ప్రభుత్వాలకు వాణిజ్య ఒప్పందంపై కీలక చర్చలు జరపడానికి ఉపయోగపడుతుందన్నారు. ఈ విరామం చైనాలో తమ మార్కెట్ యాక్సెస్ని మెరుగుపరుస్తుందని, కంపెనీలు మధ్యస్థ దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించడానికి అవసరమైన ఖచ్చితత్వాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు యూరోపియన్ యూనియన్, జపాన్ తదితర వాణిజ్య భాగస్వాములు ట్రంప్తో వాణిజ్య ఒప్పందాలకు అంగీకరించాయి. మరోవైపు ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయ్యే వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్పై అమెరికా విధించిన భారీ సుంకాలు రష్యా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బలాంటిదని అంటున్నారు. రష్యా ఆర్థిక పరిస్థితి ఏమంత బాగోలేదు. అమెరికా విధిస్తున్న వాణిజ్య ఆంక్షలకు తోడు అంతర్జాతీయ ఒత్తిళ్లతో సతమతమవుతోంది. అదొక విశాలమైన దేశం, అపారమైన సామర్థ్యము ఉంది. కాబట్టి తిరిగి తమ దేశ నిర్మాణంపై దృష్టి పెట్టాలి అని సూచించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశానికి మీరు రష్యా నుంచి చమురు కొంటే 50% టారిఫ్ వేస్తాం అని హెచ్చరించాం. చెప్పినట్లే చేశాం కూడా. ఇది ముమ్మాటికి రష్యాకు పెద్ద దెబ్బని అని ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా భారత్ వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో ఇరు దేశాలవి డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ గతంలో వ్యాఖ్యానించడం తెలిసిందే. ప్రపంచ దేశాలన్నింటి మీద సుంకాలతో విరుచుకుపడుతూ ఎవరినీ వదిలేది లేదని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆచరణకు వచ్చేసరికి ద్వంద్వ వైఖరిని బహిరంగంగానే చాటుకుంటున్నారు. భారత్ విషయంలో ఆయన వ్యతిరేక చర్యలు పతాక స్థాయికి చేరుకున్నాయి. అమెరికాకు వ్యూహాత్మకంగా మిత్రదేశంగా ఉన్న భారత్ని దూరం చేసుకుంటూ తమ శత్రు దేశాల చైనా, పాకిస్తాన్ల మీద ప్రేమను పెంచుకున్నారు.
రష్యాతో భారత్ నెరుపుతున్న వాణిజ్య సంబంధాల్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ దేశం నుంచి చమురు కొనుగోళ్లను ఆపాలని ఆదేశించారు. భారత్ ఇస్తున్న డబ్బుతోనే రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేయగలుగుతోందంటూ ఆరోపిస్తున్నారు. అయితే ప్రధాని మోడీ ఏమాత్రం తలొగ్గకపోవడం అమెరికా అధ్యక్షుడికి మింగుడు పడలేదు. దీనివల్లే భారత్ మీద 50% సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించేశారు ట్రంప్. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానంటూ అనేకసార్లు ప్రకటించుకున్నారు డొనాల్డ్ ట్రంప్. అయితే భారత్ దీనిని ఖండించడంతో మాట మార్చి తన పాత్రేమీ లేదంటూ 1-2 సార్లు వివరణ ఇచ్చారు. అయితే మళ్లీ పాతపాటే పాడుతూ తన వల్లే యుద్ధం ఆగిందంటూ చాలా మార్లు ప్రకటించారు. అయితే ఆపరేషన్ సింధూర్ను నిలిపివేసిన ఘనతను ఎప్పుడూ ట్రంప్కు ఇవ్వలేదు భారత్. ఇదే ఆయన ఆగ్రహానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ మరింత దిగజారిపోయారు. చైనాపై సుంకాల భారాన్ని తగ్గిస్తూ భారత్ మీద భారీగా పెంచుతూ కొత్త డ్రామాకు తెరతీస్తున్నారు. పైగా భారత్ ఎక్కువ సుంకాలు విధిస్తోందని, ఇది తమకు నష్టం కలిగిస్తోందని ట్రంప్ వాదిస్తున్నారు. కాగా చైనా దగ్గర తన పప్పులు ఉడకపోవడంతో చచ్చినట్టు ఆ దేశంతో కాళ్లబేరానికి దిగారు ట్రంప్. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి భారత్ను వ్యూహాత్మక భాగస్వామిగా అమెరికా భావిస్తోంది. అయితే తాజాగా చైనా భారత్ మధ్య మెరుగవుతున్న దౌత్య సంబంధాలు కూడా అమెరికా అధ్యక్షునికి కంటగింపుగా మారాయి. మోడీ చైనా పర్యటన అమెరికాకు సవాల్గా మారింది. మరోవైపు భారత్, రష్యా, చైనాలు బ్రిక్స్ దేశాల్లో స్థానిక కరెన్సీలో వాణిజ్యాన్ని పెంచడం డాలర్ ఆధిపత్యానికి ముప్పుగా భావిస్తున్నారు. ఈ విధానం అమెరికాను సవాల్ చేస్తుందని ట్రంప్ ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆయన ప్లేట్ మార్చి చైనా గురించి నేను చైనా ప్రజల్ని ప్రేమిస్తాను అంటూ కపట నాటకాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే భారత్ మీద విమర్శలు గుప్పిస్తూ దూరం చేసుకుంటున్నారు. ఇక చైనా పైన సుంకాలు తగ్గిస్తున్నట్టు రోజుకో రకమైన ప్రకటనలు చేస్తూ ఇప్పుడు డ్రాగన్ ప్రేమ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. పనిలో పనిగా పాకిస్తాన్తో విపరీతమైన స్నేహం నెరుపుతూ భారత్ను ఇరుకున పెట్టే తంత్రాలకు సైతం దిగుతున్నారు ట్రంప్. బర్నింగ్ టాపిక్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.